సగ్గుబియ్యం ఉప్మా చేయాలి అనుకున్నప్పుడు మనము ఒక 5 అవర్స్ ముందే సగ్గుబియ్యంని నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం పైన ఉండే పొడి పోయేలాగా ఒక 3 సార్లు కడిగి తర్వాత ఒక గ్లాసుకు ముక్కాలు గ్లాసు వాటర్ వేసి మనము సగ్గుబియ్యంని నానబెట్టుకోవాలండి. ముందుగా పల్లీలన్నిటిని వేయించుకొని పెట్టుకోవాలండి. కొంచెం కలర్ మారేంత వరకు డ్రై రోస్ట్ చేసి వాటిని చల్లారనిచ్చాలి. మనకు ఎన్ని కావాలో అన్నీ వేయించుకోండి. ఇవి చూడండి, ముందు రోజు నానబెట్టా కదా సగ్గుబియ్యం, అవి అలా పొడి పొడిగా ఉంటాయండి. చూడండి, అడుగును చూస్తే వాటర్ కూడా ఉండదు. అంటే ఒకటికి ముక్కాలు గ్లాసు వాటర్ వేస్తే అది కరెక్ట్ కొలత అనమాట. మనకు అక్కడే తెలిసిపోతుంది మనం కరెక్ట్గా వాటర్ వేసామని. అవి 2 పెద్ద ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకోవాలండి. తర్వాత పచ్చిమిరపకాయల పేస్టు, కరివేపాకు వీటన్నిటిని రెడీగా పెట్టుకొని పోపు దినుసులు కూడా రెడీ పెట్టుకోవాలండి. ఇది చేసేటప్పుడు మనం తీసుకున్న కడాయి కొంచెం వెడల్పుగా ఉన్నది తీసుకుంటేనే బాగుంటుందండి. 3 గరిటెల ఆయిల్ వేసుకొని దాంట్లోకి పోపు దినుసులు అన్నీ వేసుకోండి. దీంట్లో ఈ పచ్చెనగపప్పును, మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. మనం తినేటప్పుడు పంటి కింద అలా తగులుతూ చాలా రుచిగా అనిపిస్తాయి. పోపు అంతా వేగాక మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేయాలండి. వేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగాక ఒక పావు స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ దగ్గర పసుపు వేసేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 1 స్పూన్ వేస్తున్నాను. మీరు కారం తక్కువగా తినేవాళ్ళు తక్కువగా వేసుకోండి, లేదంటే పచ్చిమిర్చి చీలికలైనా వేసుకోండి. నాకేమంటే దీంట్లో పచ్చిమిర్చి కారం బాగా రుచిగా అనిపిస్తుందండి. చివరిగా ఈ పల్లి పొడి వేస్తాం కాబట్టి చాలా టేస్టీగా అనిపిస్తుందండి. అసలు 1 స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి అది కాస్త వేయించేస్తే సరిపోతుందండి. ఇంకంతా అక్కడ రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు చివరిగా మనము ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యంని వేసేయడమే అండి. చూడండి, సగ్గుబియ్యం వేసేటప్పుడు నేను ఇలా గిన్నె వంపేసరికి అవి అలా పొడి పొడిగా పడిపోతూ ఉన్నాయి. అంటే అవి కరెక్ట్గా మనం వాటర్ వేయడం వలన అవి అలా పడిపోతాయి అన్నమాట. అటన్నిటిని వేసేసి అంతా మిక్స్ చేయాలండి, పైకి కిందికి. ఆనియన్స్ అంతా ఆ పేస్ట్ అంతా కూడా దాంట్లో కలిసిపోయేలాగా ఈ కలుపుతున్నప్పుడు దానికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసి మనము కలపాలండి. దీంట్లో కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ ఎక్కువ పడినా కూడా బాగా రుచిగా ఉంటుందండి. పిల్లలు బాగా ఇష్టపడతారండి. రోజు చేసినవే చేస్తూ చేస్తూ ఉంటే అంటే పిల్లలు ఇష్టపడతారు కదండి. రకరకాలు చేసి పెడితే వాళ్ళు తింటారు. మనకు వాళ్ళు తినడమే కావాలి. అంతా మిక్స్ చేశాక చివరిగా మనము పల్లీల పొడి వేసుకోవాలండి. అన్నీ అలా కలిపేసి పెట్టాలండి. ఇప్పుడు ఏమైందంటే అక్కడ వేడెక్కుతున్న కొద్దీ సగ్గుబియ్యము వైట్గా ఉన్నవి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయండి. అంటే వాటర్ కలర్ లాగా అనిపిస్తాయి చూడండి, అలా అవుతాయన్నమాట. కానీ చాలా బాగుంటుందండి. అలా ట్రాన్స్పరెంట్గా మారిపోతే ఇక అది రెడీ అయిపోయినట్టే. మనం చక్కగా వడ్డించుకొని తినడమే అండి. దీంట్లోకి ఏ పచ్చడి కానీ ఏ పొళ్ళు ఏవి అవసరం లేదు, ఉట్టిగానే తినేయొచ్చు. ఎందుకంటే మనం చివరిగా పల్లి పొడి వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా సరే ఒకసారి ట్రై చేయండి. సగ్గుబియ్యం కూడా చిన్నగా ఉండేవి, ట్రాన్స్పరెంట్గా ఉండేవి కాకుండా వైట్గా ఉండి కొంచెం లావుగా ఉన్నవే తీసుకోండి. ఈ సగ్గుబియ్యం ఉప్మాకే అవి కరెక్ట్గా ఉంటాయి. వాటితో చేసుకుంటేనే ఈ విధంగా పొడిపొడలాడుతూ వస్తుందండి. వాటర్ కొంచెం ఎక్కువైతే మాత్రం ఇవన్నీ ముద్ద ముద్దగా వస్తాయి. కరెక్ట్గా వేయండి, చాలా టేస్టీగా చేసుకోవచ్చు.